నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। బీసీ గర్జనను విజయవంతం చేయండి। మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఫిబ్రవరి 2న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బీసీ రాష్ట్ర నాయకులు వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సినీ హీరో సుమన్, వివిధ హోదాల్లో ఉన్న జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు। ఫిబ్రవరి 2వ తారీఖున బీసీ రాజకీయ యుద్ధభేరి వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలు రాజకీయాలకు అతీతంగా మరి అందరూ ఏకమై ఆ యొక్క గర్జనను విజయవంతం చేసేటటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి సభకు మరి యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ రాష్ట్ర జనాభాలో 160% పైన ఉండబడినటువంటి బీసీలం మరి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అంతేకాకుండా మీడియా పరంగా, అదేవిధంగా సినిమా పరిశ్రమ పరంగా ఏ రంగంలో చూసినా కూడా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో 2-3% ఉండబడినటువంటి వాళ్ళ చేతుల్లోని యొక్క అధికారం ఉండి మరి యొక్క బీసీలు నేటి వరకు కూడా అడుక్కునేటటువంటి స్థితిలో ఉండబడినటువంటి దాన్ని గుర్తించి మరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా చేపట్టబోయేటటువంటి రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలని కోరుతూ మరి బీసీలలో ఉండబడినటువంటి విద్యార్థులకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ద్వారా మరి యొక్క 6% ఉండబడినటువంటి అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ని మరి కొట్టుకపోవడం కావచ్చు। ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడంతో పాటు అనేక రకాల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా తొంగలో దొక్కేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం। మరి కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీ ప్రధాని అని చెప్తూ మరి బీసీలకు ఏదైనా డిమాండ్ వచ్చినప్పుడు అనేక రకాల కమిషన్లను పేరు చెప్పి కాలయాపన చేసేటటువంటి ప్రభుత్వాలు మరి ఈడబ్ల్యూఎస్ అమలు చేసే సందర్భంలో ఎలాంటి కమిషన్ లేకుండా మరి యొక్క బీసీల యొక్క నోటికాడి కూడు మరి ఓసీలకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం। ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయనగానే బీసీ అధ్యక్షుని చేస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తూ బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఎండగట్టి ఈ రాష్ట్ర జనాభాలో 60% పైబడి ఉండబడినటువంటి బీసీలందరినీ చైతన్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే అన్ని రాజకీయ పార్టీలు ఉండబడినటువంటి బీసీ సోదరులందరూ కూడా మరి గత 30-40 ఏళ్ల నుండి అనేక రకాల పోయినప్పటికీ ఈ రాష్ట్ర జనాభాలో 160% పైబడి ఉండబడినటువంటి బీసీలకు మరి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా మరి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎత్తుచూపుతూ మరి ఫిబ్రవరి 2వ తారీఖున వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగబోయేటటువంటి రాజకీయ యుద్ధభేరికి మరి లక్షల సంఖ్యలో బీసీలందరూ మరి ఇప్పటివరకు బీసీలు అనైక్యంగా ఉంటారనేటటువంటి నినాదంతో పాలిస్తున్నటువంటి పాలకులకు మరి బుద్ధి చెప్పే విధంగా మేమంతా ఏకమైనం అనేటటువంటి నినాదంతో లక్షల మంది ఆ యొక్క వేదిక ద్వారా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులకు, కేంద్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఆ యొక్క సభ నిర్వహించుకోబోతా ఉన్నాం। ఆ సభ ద్వారా మా బిడ్డలకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, రాజకీయంగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, మరి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పార్టీలన్నిటికీ కూడా బుద్ధి చెప్పాలనేటటువంటి లక్ష్యంతో మరి అక్కడ చర్చ జరగబోతా ఉంది। దాని ద్వారా
భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ణయించుకోబోతా ఉన్నాం. మరి బీసీలకు మేలు జరగాలంటే అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా 160% పైబడినటువంటి మేము ఈ రాజకీయ పార్టీ మీద ఆధారపడి మరి మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మా జాతులు చైతన్యం అయితే మా ఓట్లు మేము వేసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని అందిపుచ్చుకోవడం తథ్యమైనటువంటి వాస్తవాన్ని మా జాతులకు తెలియజేయడం కోసమే మరి ఆ యొక్క రాజకీయ యుద్ధ పేరు చేపడతా ఉన్నామని తెలియజేస్తూ ఆ యొక్క రాజకీయ యుద్ధ పేరుకి ఈ తెలంగాణ ప్రాంతం నుండి ఎవరు కూడా మరి పిలవలేదనేటటువంటి భావన లేకుండా ఇది అందరి బాధ్యత. ఈ బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ తమ ఆత్మగౌరవాన్ని చాటుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క రాజకీయ యుద్ధ పేరుకి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.